గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ అనుకుంటారు కదా జాబ్ చేసినోళ్ళకి డబ్బులొస్తాయి. ఇంకా వాళ్ళకేం కష్టం ఉందిలే అని. మా వెనుక ఎంత కష్టం ఉందో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుందనమాట. పొద్దున్న 4 అయ్యింది. ఇప్పుడైతే పడుకొని లేచాను. పిల్లలకైతే లైట్ ఆఫ్ చేసి డోర్ కూడా క్లోజ్ చేశాను. సౌండ్ అయితే వాళ్ళు లేచిపోతారని చెప్పేసి. ఇంకా కిచెన్‌కైతే వచ్చాను. కిచెన్‌లో నా పనైతే 1 అవర్ అవుతుంది. ఎందుకంటే మధ్యాహ్నం వచ్చేసరికి 1 అయిపోద్దనమాట. అప్పుడైతే వచ్చి చేసుకోలేం కదా అని కర్రీ కూడా ఇప్పుడే చేస్తాను. ఇంక దాంతో పాటు బ్రేక్‌ఫాస్ట్ అన్నీ కూడా అవుతది. ఇలా అంతా అయిన తర్వాత పిల్లలకైతే వేడి నీళ్ళు పెట్టేశాననమాట. నేనుండను కదా! వాళ్ళొక్కలే లేచి వాటర్ అవి తాగేస్తారని చెప్పేసి ఇంకా ఇల్లంతా ఊడ్చేస్తూ ఉన్నాను. పొద్దున్న ఊడ్చి స్నానం చేసి దీపం పెట్టుకోవడం అలవాటు కాబట్టి టైం అయ్యేలోపు నేను రెడీ అయ్యి అన్నీ చేసేద్దామనేసి అయితే ఇలా ఇల్లంతా తుడిచేస్తూ ఉన్నాననమాట. 6కి అయితే నేను మూవ్ అయిపోవాలి. ఎందుకంటే 6:30కి పిల్లలకి ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి కాబట్టి తొందరగా వెళ్ళాలనమాట. ఇల్లంతా తుడిసాను. బయటైతే తుడుద్దామని తాళాలవి తీస్తున్నాననమాట. చూసారా ఎంత చీకటిగా ఉంది. ఎవ్వరు కూడా లేవలేదు. కానీ మా పరిస్థితి ఎలా ఉంటది, లేవమన్నా సరే అవ్వదు. ఇంట్లో ఉంటే తర్వాత చేసుకుందాంలే అన్నా సరే పర్లేదు. కానీ బయటికి వెళ్ళేటప్పుడు అన్నీ చేసి కంపల్సరీగా వెళ్ళాల్సిందే అని నెక్స్ట్ వీడియోలో ఈ మిగతా పార్ట్ అనేది పెడతాను. కంపల్సరీగా చూడండి.